హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. నా ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మోర్ వీడియో అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇవాళ నేను చాలా క్విక్గా, హెల్తీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకునే స్వీట్ కార్న్తో రైస్ ఆరల్స్ పులావ్ రెసిపీ చూపించబోతున్నానండి. లేట్ చేయకుండా రెసిపీ డీటెయిల్స్ చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. ప్రెషర్ కుక్కర్లోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ రెండు కూడా పోసుకుని ఆయిల్ నెయ్యి రెండు హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 2 యాలకులు, 2 లవంగ మొగ్గలు, 2 లేదా 3 దాల్చిన చెక్కలు, 2 స్టార్ అనేసి ఉంటుంది కదా అనాస్ పువ్వు, అది 2 మరాఠీ మొగ్గలు, ఇవన్నీ కూడా వేసి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఆరల్స్ మీ దగ్గర షాజీరా ఉంటే అదే యూస్ చేయండి, మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో లైట్గా ఫ్రై చేసుకోవాలి. సో ఈ ఫ్రై అయ్యే లోపు మనం మీన్ వైల్ రిమైన్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూసేద్దాం. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని పొడుగ్గా చీలికలుగా కట్ చేసుకునే తీసుకున్నానండి. అలాగే ఒక 2-3 రెమ్మలు కరివేపాకుని రఫ్గా చాప్ చేసుకున్నాను. ఒక పెద్ద సైజు క్యారెట్ని పైన తోలు తీసేసి అలా క్యూబ్స్లో కట్ చేసుకుని పెట్టేసుకున్నాను. ఒక 5-6 పచ్చిమిర్చిని పొడుగ్గా చీలికలుగా కట్ చేసుకున్నాను. మీరు బాగా స్పైసీగా తినడానికి ఇష్టపడేవారైతే పచ్చిమిర్చి కౌంట్ అనేది ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు అండి, పెంచుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 1 ఆఫ్టర్ 1 వేసేస్తున్నాను. కరివేపాకు వేసి అవి చిటపటమన్న తర్వాత పచ్చిమిర్చిని వేసి ఒక ఫ్యూ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకుని కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లి ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు మనకి ఉల్లిపాయలు లైట్గా మగ్గితే సరిపోతుందండి. మనం ప్రిపేర్ చేసుకునేది రైస్ రెసిపీ కాబట్టి మనకి డార్క్ గోల్డెన్ కలర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఉల్లిపాయలు మనకి లైట్గా మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ ముక్కలు కూడా వేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే ఇందులో పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి బీన్స్ ఆరల్స్ క్యాప్సికమ్ పీసెస్ కూడా వేసుకోవచ్చు. కొంచెం ట్యాంగీగా తినడానికి ఇష్టపడితే ఒక మీడియం సైజ్ ఉన్న టొమాటోని రఫ్గా చాప్ చేసుకుని అలా కూడా వేసుకోవచ్చు. బట్ నేను సింపుల్గా ప్రిపేర్ చేశానండి, ఎందుకంటే మనం ప్రిపేర్ చేసుకునే స్వీట్ కార్న్ రైస్ కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలియటం కోసం నేను ఆ ఇంగ్రీడియంట్స్ ఏమీ యూజ్ చేయలేదు. మీకు ఇష్టం ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు టేస్ట్కి సరిపడే సాల్ట్ అనేది వేసి ఒకసారి బాగా కలుపుకుని ఒక పెద్ద సైజ్ స్వీట్ కార్న్ని ఇలా కార్న్ నుంచి ఆ కార్న్ కర్నల్స్ అనేవి గింజలని సెపరేట్ చేసేసి ఒక బౌల్తో కలెక్ట్ చేసుకున్నానండి. ఆ కార్న్ కర్నల్స్ మొత్తం కూడా కుక్కర్కి యాడ్ చేసేసాను. ఇప్పుడు లో ఫ్లేమ్లోనే ఒక 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. మీన్ వైల్ ఒక 1/2 kg రైస్ని, నేను ఇక్కడ నార్మల్ సోనా మసూరి రైసే యూస్ చేస్తున్నాను. మీ దగ్గర బిర్యానీ ప్రిపేర్ చేసుకునే బాస్మతి రైస్ ఉంటే ఆ రైస్ అయినా యూస్ చేయొచ్చు. ఆర్ఎల్స్ సోనా మసూరి రైస్ ప్లస్ బాస్మతి రైస్ రెండు కాంబినేషన్తో అయినా చేయొచ్చు. సో బియ్యంని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని ఆ కడిగిన బియ్యాన్ని ప్రెషర్ కుక్కర్కి యాడ్ చేసేసి నేను 1 full గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి. 1 full గ్లాస్ ఆఫ్ రైస్కి 1.5 glasses ఆఫ్ వాటర్. మీకు మెజర్మెంట్ క్వాంటిటీలో చెప్పాలంటే 1/2 kg రైస్కి 375 ml వరకు సుమారుగా వాటర్ అనేది అవసరం పడుతుంది. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత అనేది పెట్టేసి విజిల్ పెట్టేసి ఫ్లేమ్ని హైలోకి అడ్జస్ట్ చేసుకుని 4 to 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మనకి పులావ్ అనేది ఎప్పుడు కూడా ముద్దగా అవ్వకూడదండి, పొడి పొడిగా ఉండాలంటే 4 to 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో ప్రెషర్ మొత్తం రిలీజ్ అయ్యాక విజిల్ అనేది ఓపెన్ చేసేసి కుక్కర్ లిడ్ అనేది ఓపెన్ చేసేసి ఒకసారి అడుగు నుంచి కూడా బాగా కలుపుకోండి. మరి ఎక్కువ ఫోర్స్ ఇచ్చి కలపకండి, మనకి రైస్ గ్రెయిన్స్ అనేవి చెదిరైపోతాయి. సో జస్ట్ ఆ సాల్ట్ రిమైనింగ్ ఫ్లేవర్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అయ్యేటట్టు జస్ట్ ఒకసారి అలా టాస్ చేసుకోండి, సరిపోతుంది. టాస్ చేసుకున్న ఈ పులావ్ స్వీట్ కార్న్ పులావ్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకుని ప్లెయిన్ కర్డ్ ఆరల్స్ ఆనియన్ రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీగా, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఎవరికైనా కూడా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకుని ఒక మంచి హెల్తీ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఈ రెసిపీకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.